ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారి ఇంటి మీద ఈ దేవత నీడ పడింది. సెప్టెంబర్ 10 లోపుగా మీకు జరగబోయే అద్భుతం ఇదే. మీకున్న పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోని చూడండి. కుంభరాశి వారికి సెప్టెంబర్ 10 లోపుగా ఏర్పడబోయే ఫలితాల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. వారికి కూడా ఉపయోగపడుతుంది. కుంభరాశి ఇది రాశి చక్రంలో 11వ రాశిగా పిలువబడుతుంది. ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిషం 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మనకి కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ 10 లోపుగా పలు మార్పులు వారి యొక్క జీవితంలో సంభవించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. గురువు గోచారం అనేది 3వ ఇంట్లో ఉండడం కారణంగా వ్యాపారంలో కొత్త అభివృద్ధిని చూడగలుగుతారు ఈ కుంభరాశి వారు. కొత్త భాగస్వామి ఒప్పందాలు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభం కావడం కానీ ఆదాయంలో పెరుగుదల కానీ చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వాములు మరియు వినియోగదారులతో కొన్ని అపార్థాలు తప్పనిసరిగా రావచ్చు. ఆ విషయంలో తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ఆ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకుంటే మీ జీవితంలో పలు మార్పులు అయితే చూడగలుగుతారు. గురువు గోచారం అనేది ఇన్ని రోజులు కూడా మీకు 4వ ఇంట్లో ఉండడం కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు కానివ్వండి, ఒత్తిడి కానివ్వండి, నష్టాలు రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. వాటి నుంచి పూర్తి విముక్తిని పొంది బయటకు వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి బయటకు వచ్చేస్తారని. ఉద్యోగరీత్యా కనుక పరిశీలన చేసినట్టయితే ఉద్యోగంలో మార్పులు ఉన్నప్పటికీ కూడా మీ మాట తీరు కారణంగా అనుకూలమైన ఫలితాలను మీరు మిశ్రమ ఫలితాలుగా మార్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. గురువు గోచారం 3వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో అనుకోని మార్పును చూస్తారు. ఈ మార్పుల కారణంగా ఇబ్బంది కాకుండా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ మీ మాట కారణంగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. కొత్త ప్రదేశంలో ఉద్యోగం రావాలి లేదంటే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కుంభరాశి వారికి కూడా వేరు ప్రదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది. ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా అయితే ఈ రాశి వారికి అయితే కనిపించడం లేదు. ఉద్యోగరీత్యా మాట విషయంలో తస్మ జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితిని కనుక పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఆదాయం పరంగా చూసినట్టయితే కనుక ఖర్చులు వీరు అధికంగా చేస్తూ ఉంటారు. అనవసరపు ఖర్చులు చేస్తారు. ఒక పక్క పొదుపు అనేది కూడా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అనవసరపు ఖర్చులు అనేవి రాశి వారికి అధికంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే అనవసరపు ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు పెరుగుదల అనేది కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసమో లేదా మీ కుటుంబంలో శుభకార్యం కోసమో ఈ సమయంలో ఖర్చు అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. పొదుపు అనేది చాలా అవసరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా స్థిరంగా నిలబడగలుగుతారు. అదేవిధంగా ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఆగిపోయినట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు. లాభం అనేది తప్ప నష్టం లేదు. కాకుంటే ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని కనుక ఈ రాశి వారు ముందుకు అడుగులు వేస్తే లాభం అనేది అధిక స్థాయిలోనే చూడగలుగుతారు. కుటుంబ స్థితిలో ఎలాంటి మార్పులు ఉన్నాయి అంటే కనుక గతంలో ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చినట్టయితే కనుక దాంతోపాటుగా కుటుంబానికి సంబంధించి అధికంగా ఒత్తిడి ఎదుర్కోవడం, ఈ రాశి వారు ఏదడిగినా కూడా వారి కుటుంబ సభ్యులు దానికి అడ్డు చెప్పడం కానీ మనస్పర్ధలు అపార్థాలు వంటివి కుటుంబంలో కనుక మీకు వస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గురువు గోచారం అనేది 3వ ఇంట్లో ఉండడం కారణంగా శుభకార్యాలు అనేవి కూడా మీ కుటుంబంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే మీ వివాహం కావచ్చు లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా సరే వివాహం జరగడం లేదని ఇన్ని రోజులు కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే వారి యొక్క వివాహం జరగడం కానీ లేదంటే ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడం వంటివి కూడా ఈ సమయంలో మనకి చాలా స్పష్టంగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తి తగాదాలు అయితే ఇంకా మనకి స్పష్టంగా గొడవలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ వివాహాల పరంగా చూసినట్టయితే ఇది కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకునేందుకు ఈ సమయం కలిసి వస్తుంది. కాకుంటే కుటుంబం కొద్దిగా అడ్డు చెప్పడం కారణంగా వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఆ ఇబ్బందులన్నిటినీ కూడా పక్కన పెట్టేసి మీరు కనుక ఫైట్ చేసినట్టయితే కనుక ఈ సమయంలో మీ ప్రేమను మీరు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. సరైన రీతిలో ముందుకు అడుగులు వేసే ప్రయత్నం అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. తోబుట్టువులతో సమస్యలు ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ పిల్లలతో మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం అనేది ఈ సమయంలో మనకి కుంభరాశి వారికి అధిక శాతమే కనిపిస్తుంది. నిజాయితీని నమ్ముకుని కనుక రాశి వారి ముందుకు వెళ్తే
ఈ సమయంలో ఖచ్చితంగా లాభం అనేది చూడగలుగుతారు. ఆరోగ్య స్థితి పరంగా చూసినట్టయితే కనుక ఆరోగ్యం పరంగా కూడా మంచి ఫలితాలు చూస్తారు ఈ రాశి వారు. ముఖ్యంగా ఏంటంటే కుంభరాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ అనేది పెట్టరు. దీని కారణంగా ఎంత అనుకూలంగా ఉన్నా కూడా మన యొక్క ప్రయత్నం లేనప్పుడు ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో మీరు కనుక మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గతంలో వచ్చిన సమస్యలు రాకపోయినా కూడా ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటిని మీరు పట్టించుకుని కనుక నయం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు. అదే కనుక మీరు అశ్రద్ధ చేసినట్టయితే రానున్న రోజుల్లో ఆరోగ్యం పరంగా కష్టాలు అయితే ఖచ్చితంగా చూడాల్సి వస్తుందని అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. చదువు రీత్యా చూసినట్టయితే కనుక కుంభరాశి వారు ఎక్కువగా చదువుపై ఏకాగ్రత అనేది చూపించరు. కాబట్టి ఏంటంటే చదువు విషయంలో మీరు ఏకాగ్రత చూపిస్తే కనుక ఈ సమయంలో ఉన్నత విద్యకు అనుకూలత ఉంటుంది. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. చదువుపై ఆసక్తి అనేది తప్పనిసరిగా మీకైతే పెరగాలి. పరీక్షల్లో శ్రద్ధ వహించకపోతే ఇవన్నీ కూడా ఖచ్చితంగా వేస్ట్ అయిపోతాయని చెప్పాలి. శ్రద్ధ లేకపోతే ఫలితాలు అనేవి ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం అనేది అధికంగానే ఉంటుంది. అహంకారాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి రాశివారు. కాబట్టి చదువు విషయంలో అయితే రాశివారు తస్మత్ ఈ విషయాల్లో అయితే జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకూలత కనిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి రాక కారణంగా మీ జీవితం మారేటటువంటి అవకాశం కూడా అధిక శాతమే కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ ప్రతి విషయంలోని కూడా వారు మీకు మంచి జరిగే విధంగా అయితే చేయబోతూ ఉన్నారు. ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మీకు మంచి మంచి అవకాశాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని అయితే వినియోగించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ఎక్కువ గొడవలు పెట్టుకోవడం వంటివి అయితే ఈ సమయంలో అంతగా మంచిది కాదు. ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సమయంలో ఈ రాశి వారిపై అధికంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మీకు మంచి జరిగే విధంగా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ జీవితంలో మంచి జరిగే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వారి విషయంలో అయితే మీరు కోపం చూపించడం కానీ కోపం ప్రదర్శించడం వంటివి చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని పరీక్షలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సహనంతో గనక ముందుకు వెళ్తే ఈ రాశి వారి సమయంలో ఖచ్చితంగా లాభం చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి కుంభరాశి వారు గుర్తుపెట్టుకుని సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా లాభం అనేది చూడగలుగుతారు. అయితే ఈ దేవత నీడ అనేది మీ ఇంటిపై పడబోతూ ఉంది. మానవుని రూపంలోనే ఆ దేవుడైతే మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు. కాబట్టి సిచ్యువేషన్ అర్థం చేసుకుని ముందుకు వెళితే కుంభరాశి వారు ఖచ్చితంగా లాభంతోనే ముందుకు వెళ్తారని చెప్పడంలో సందేహం లేదు. స్థలాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయాలనుకున్న ఈ సమయంలో చేసుకోవచ్చు కుంభరాశి వారు. అదేవిధంగా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి లేదా కొత్త ప్లానింగ్స్ ఏవైనా ఉన్నట్టయితే కనుక వాటిని ఖచ్చితంగా ఈ సమయంలో అయితే మీరు మీ ముందుకు తీసుకుని వచ్చి ఆ ప్లానింగ్ ని ఏ విధంగా అమలు చేయాలనేది అయితే మీరు ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళి ఈ సమయంలో ఖచ్చితంగా మీరు అనుకున్నదైతే మీరు చేసి తీరొచ్చు. లాభం అనేది చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు. కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, సెప్టెంబర్ 10 లోపుగా వీరికి ఎలా ఉంటుందనేది స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.